ఫ్రెండ్స్, ఈరోజు మేము ఉల్లినార నాటబోతున్నాం. చూడండి ఎలా దున్నామో. ఇప్పుడైతే ఒక ఆర అయితే కట్టినాం, రెండో ఆర అయితే కట్టబోతున్నాం. చూడండి, ఇలా నీట్గా అనుకోవాలి. మొత్తం సదరంగా అనుకుంటే నీళ్ళు అనేటివి పారుతాయి మంచిగా, అందుకోసం నీట్గా అంటుండు. చూడండి, ఒక ఆర అయితే కట్టినాం, రెండో ఆర కడుతుండు. దీనిలో అయితే 3 ఆరలు కట్టాలి. చూడండి, ఆ నుంచి ఈడు వరకు ఒక ఆర కట్టినాం, ఇంకా రెండో ఆర కట్టాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే సైడ్లకి వెళ్ళి అయితే మంచిగా అనుకోవాలి. వాటర్ మళ్ళీ సైడ్లో పొంటి పోకుండా దాంట్లోనే ఉండేటట్టు నీళ్ళు మొత్తం చూడండి కట్టలు కట్టుకోవాలి. ఇట్లయితే సాపు అనుకోవాలి. పసలతో దున్నిన తర్వాత దాన్ని మళ్ళా ఒక కట్టె లాంటిది తీసుకొని సదరం అనుకుంటూ రావాలి. సదరం ఉన్న తర్వాత ఉల్లినార అయితే నాటాలి. మేమైతే కొంచెం అయితే ఉల్లినార అయితే పీకినాం నాటడానికని. చూపిస్తా. చూడండి, మేమైతే సదరం అనుకుంటా అయితే వచ్చినాం. ఇదైతే ఇంట్లో ఉంటుంది, ఇంకా దీంట్లోనే నాటాలి ఉల్లినార అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ అయితే మేము పారబెడుతున్నాం. చూడండి, ఇక్కడ కూడా ఇంకా దున్నాలి, ఇంకా దున్నలేదు. ఫస్ట్ అయితే ఇది సాఫ్ చేస్తున్నాం. 3 ఆరలు కట్టాలి కాబట్టి దీని ఆరలు కట్టి ఇక్కడ నాటడం అయిపోయేదాడు మళ్ళీ దాన్ని దున్ని దాన్ని నాటుతాం. ఎందుకంటే ఉల్లినార అనేది సరిపోతుందా సరిపోదా అనేది చూసుకొని దున్నుకొని నాటుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉల్లినార అంటారు. ఇలా ఉంటుంది ఉల్లినార అయితే. చూడండి, ఒక్కొక్క చెట్టు తీసుకొని నాటాలి. సో ఇప్పుడు నాకు ఎలా నాటాలనో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక చెట్టు తీసుకోవాలి. ఇట్లయితే నాటాలి. ఇంకా ప్రతిదీ ఇట్లే నాటుకుంటూ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మేము మినుషేను గుడంగా మందు కొట్టినాం. పురుగు అనేది పోయింది, ఇప్పుడే కొంచెం మంచిగా అవుతుంది. చూడండి, ఆ మినుషేను గుడంగా చాలా మంచిగా అయింది. అప్పుడైతే తెగులు పట్టి మొత్తం ఆకులు మొత్తం పురుగు అనేది తిని అస్సలు బాగాలేకున్నది. ఇప్పుడైతే చాలా బాగా అయింది. వాటర్ అయితే పట్టినాం, మందు కొట్టినాం, ఈరిగా అయితే చల్లినాం, బాగా అయింది. ఇప్పుడైతే ఇంకా వారం రోజులు అయితే పూతకు వస్తుంది ఇంకా ఇది కూడా. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.